అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. నమాజులో రుకులో ఉన్నప్పుడు కొన్ని దువాలు ఉన్నాయన్నమాట ఇస్లాంలో. వాటి యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సుబ్హాన రబ్బియల్ అజీమ్ అని 3 సార్లు చదువుతాం. దాని యొక్క అర్థం ఏమిటి అంటే సర్వోత్తముడైనటువంటి నా ప్రభువు పరిశుద్ధుడు అని. దాని తర్వాత సుబ్హానకల్లాము రబ్బనా అనేటువంటి ఒక దువా ఉంది కదా, దాని యొక్క అర్థం ఏమిటి అంటే వల్ల నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, వల్ల నన్ను క్షమించు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇక తర్వాత ఇంకొక దువా కూడా ఉంది ఇలా రుకులో ఉన్నప్పుడే. అదేమిటంటే సుబ్బూహున్ కుద్దూసున్ అనేటటువంటి ఒక దువా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే అల్లాహ్ పరిశుద్ధుడు, పవిత్రుడు, దైవదూతల మరియు జిబ్రాయిల్ యొక్క ప్రభువు అని దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా కూడా ఉంది. అదేమిటంటే అల్లాహుమ్మ